తెలిస్తే ఎలాగైనా వాళ్ళని పట్టుకోవచ్చు. ఏంటి? నేను లొకేషన్ పంపిస్తే నువ్వు వచ్చి అన్నావు, ఇంతవరకు పంపించలేదు. నువ్వు పంపిస్తే బయలుదేరదామని నేను రెడీగా ఉన్నాను. నేనేదో టెన్షన్లో మర్చిపోయాను. మర్చిపోయావా? నువ్వే ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చాయని హడావిడి చేసి అప్పుడే ఎలా మర్చిపోతావు? ఇక్కడ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. అదంతా కాదు, ఇప్పుడు నేను రానా వద్దా అది చెప్పే. లొకేషన్ పెడతాను, రా. ఎలాగైనా ఈ స్మైలీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. తను ఏ రూమ్లో ఉందో తెలుసుకుంటే గ్యారంటీగా పట్టుకోవచ్చు. ఆ ప్రూఫ్స్తో ఎలాగైనా అన్నయ్య పెళ్లిని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు ఏ రూమ్లో ఉన్నారో ఎలా కనుక్కోవడం? హాయ్ బ్యూటిఫుల్. ఓ హాయ్ విరాట్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఓ ఫెంటాస్టిక్. ఐ నీడ్ ఏ ఫేవర్, ఐ నీడ్ ఏ ఇన్ఫర్మేషన్. టెల్ మీ సార్. యాక్చువల్లీ స్మైలీ అని నా రిలేటివ్, తను ఫ్రెండ్స్తో ఇప్పుడే మీ హోటల్ చెక్ ఇన్ అయింది. తన రూమ్ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? నో సార్, అలా చెప్పకూడదు. మీ రిలేషన్ అంటున్నారు కదా, మీరే కాల్ చేసి కనుక్కోండి. యా, బట్ ఐ లాస్ట్ హర్ నెంబర్. తన నెంబర్ మిస్ అయింది. సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చెప్తారా? సారీ సార్. యు ఆర్ మై స్వీట్ ఫ్యాన్. మీరెంత సెలబ్రిటీయో మాకు తెలుసు, బట్ మా రూల్స్ ని బ్రేక్ చేసి మీకు రూమ్ నంబర్ చెప్పలేను. ఇట్స్ అర్జెంట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. రాక్ స్టార్. హాయ్ రాక్ స్టార్, నేను మీకు పెద్ద పెద్ద ఫ్యాన్ ని. ఓ రియల్లీ? మీ ప్రతి షో చూస్తుంటాను, మీ సాంగ్స్ డైలీ వింటాను. ఐ లవ్ యువర్ సాంగ్స్. ఓ థ్యాంక్ యూ. ఏంటి రాక్ స్టార్ డల్ గా ఉన్నారు? నథింగ్. నాకు తెలుసు, మీకు ఇందాక వెళ్ళిన అమ్మాయి రూమ్ నెంబర్ కావాలి కదా, అంతే కదా? మీకు తెలుసా? యా రాక్ స్టార్. ఆ రూమ్ నెంబర్ చెప్పవా? కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఓకే చెప్పు, ఏ హెల్ప్ కావాలి? డబ్బులా? నో సార్. ఓకే, సెల్ఫీ? నో సార్. ఆటోగ్రాఫ్? నో సార్. మరి ఇంకేం హెల్ప్ కావాలి? అది కిస్ కావాలి. నో. అయితే రూమ్ నెంబర్ చెప్పను. తప్పదంటావా? ఎప్పటి నుంచో నా డ్రీమ్ సార్, రాక్ స్టార్ చేత కిస్ పెట్టించుకోవాలని. అలాంటి కోరికలు కూడా ఉంటాయా? ప్లీజ్ రాక్ స్టార్, కిస్ పెట్టు. రూమ్ నెంబర్ చెప్తా. ఫస్ట్ టైం కిస్ చేయాలంటే కాళ్ళు వణుకుతున్నాయి, కానీ తప్పదు. కాళ్ళు మూసుకుని కాని చేద్దాం. రాక్ స్టార్. ఏంటి? ఐజ్ ఓపెన్ చేసి కిస్ చేయండి అని మాత్రం అనకే. నిన్ను కిస్ పెట్టి మంది లిప్స్ కాదు, మరి హ్యాండ్ కి. అమ్మాయ్యా, హ్యాండ్ కా? అయితే ఓకే, ఇవ్వు. రూమ్ నెంబర్ 502. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నీకు ఇస్తున్న ఇంకో గిఫ్ట్. పనే చేస్తున్నాను. ఏంటి?
అమ్మాయిలకి ముద్దు పెట్టడానిక నువ్వు వచ్చింది? రాంగ్ గా అర్థం చే కూర్చుని ఆత్మకథలు రాసుకో వెళ్ళు. నువ్వు పోయి ఆత్మగా మారిన తర్వాత ఖచ్చితంగా నీ ఆత్మకథ రాస్తాను. నేను పోయే సిచ్యువేషన్ వస్తే ఆ యముడితో ఫైట్ చేసి మళ్ళీ బతికొస్తావా? కాదు, ప్యాకేజ్ కింద నిన్ను కూడా తీసుకెళ్ళమంటాను. నిన్ను నువ్వు ఇలా కంట్రోల్లో ఉంటావా లేక మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేసి నిన్ను తీసుకెళ్ళమంటావా? నన్ను మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తే నిన్ను మెటర్నిటీ హాస్పిటల్ కి పంపిస్తాను. కొండ ముచ్చుకి తోక తెగిపోయింది అని. ఇంకా చాలు, వచ్చిన పని చూద్దామా? అదే అడిగాను, వచ్చిన పని చూడకుండా ఏం చేస్తున్నావు అని. హో, నౌ ఐ గాట్ ఇట్. ఆ ముద్దు నీకు పెట్టకుండా అమ్మాయికి పెట్టారని జెలస్ గా ఫీల్ అవుతున్నావు కదా? దానికంటే మూతలేని మ్యాన్ హోల్ లో పడి చావడం బెటర్. హలో, ఎక్స్ట్రా చేయకు. ఆ అమ్మాయికి స్మైలీ రూమ్ నంబర్ తెలుసు. అది తెలుసుకోవడానికే కిస్ చేయాల్సి వచ్చింది. ఇదంతా మా అన్నయ్య కోసం చేయాల్సి వస్తుంది. ఫైన్, ఇలాంటి సిచ్యువేషన్ లో మీ చెల్లుంటే నువ్వు కిస్ చేసే పరిస్థితి వస్తే చేయవా? చేయను. అవసరమైతే నా చెల్లి ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తానే కానీ ముద్దు మాత్రం పెట్టను. ఛాన్స్ వస్తే సెంటిమెంట్ ని ఆయింట్మెంట్ కింద రాసేస్తావు కదా? సరేలే, ఇదంతా తర్వాత కానీ ముందు ఆ స్మైలీని ఎలా పట్టుకోవాలో అది చూద్దాం. హలో, ఆల్రెడీ రూమ్ నెంబర్ దొరికింది. ఆ రూమ్ కీస్ దొరికితే స్మైలీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. కేసు దొరకవు, అవి ఉన్న చోటుకి వెళ్లి మనమే తెచ్చుకోవాలి. హో వావ్, నా కళ్ళు తెరిపించావు. ఏం చెప్పావు? హోటల్ వాళ్ళ దగ్గర మాస్టర్ కీ ఉంటుంది, అది నాక్ గా తీసుకోవాలి. అంతెందుకు, ఇందాక రూమ్ నంబర్ కోసం కిస్ చేసావు కదా, ఇప్పుడు రూమ్ కీస్ కోసం హగ్ ఇచ్చేయి, ఇచ్చేస్తారు. ఎక్స్ట్రా కౌంటర్ వేయకుండా వెళ్దాం పద. పద. ఓ దేవుడా, హలో ఆగు, అటు చూడు, కీస్ బాక్స్. ఇప్పుడు ఆ కీస్ బాక్స్ నుంచి ఆ మాస్టర్ కీస్ తీసుకురావడం ఎలా? విరాజ్ హియర్. నువ్వు తెస్తావా కీస్? ఆఫ్ కోర్స్. ఎలా? దొంగతనం చేస్తావా? నో. మరి అక్కడున్న అమ్మాయి నా ఫ్యాన్ అయి ఉండొచ్చు. యూనో, విరాజ్ కి ఫ్యాన్ అవని గర్ల్ గాని, విరాజ్ ట్రై చేస్తే పడిపోయిన అమ్మాయిలు గాని అస్సలు ఉండరు తెలుసా? అబ్బచ్చా, నమ్మవా? ఇప్పుడు చూడు, ఆ కీస్ ని ఎలా తీసుకొస్తాను. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి. హలో. హాయ్ సార్. యు ఫీల్ గ్రేట్ కదా? ఎందుకు సార్? మీ ముందుంది ఎవరో ఇంకా గుర్తుపట్టలేదా? ఎవరు సార్ మీరు? ఐ నో యు ఆర్ జోకింగ్. నేనెవరో నీకు తెలుసు. రియలీ సార్, మీరెవరో నాకు తెలీదు. నేనెవరో నిజంగా నీకు తెలీదా? ఎవరు సార్ మీరు? విరాజ్ ద రాక్ స్టార్. సార్, నాకు మెగాస్టార్ తెలుసు, పవర్ స్టార్ తెలుసు, రెబల్ స్టార్ తెలుసు. వీళ్ళ గురించి తెలుసు కానీ మీరెవరో నాకు తెలియదు సార్. ఓకే, అంటే నా పాటలు రాక్ స్టార్ విరాజ్ పాటలు ఎప్పుడు వినలేదా? సార్, నేను ఘంటసాల గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు తప్పించి ఇంకే పాటలు వినను సార్. ప్రాబబ్లీ నువ్వు ఈ జనరేషన్ కాదనుకుంటా. ఫైన్. ఒకసారి ఆన్లైన్లో రాక్ స్టార్ విరాజ్ సాంగ్స్ అని టైప్ చేసి జస్ట్ సాంగ్స్ విను.
ఓకే సార్. చెక్ ఇట్ నౌ. I think now you got it. By the way, నాకు 502 రూమ్ మాస్టర్ కీస్ కావాలి. అలా మీరు అడిగితే ఇవ్వము సార్, కస్టమర్ అడిగితేనే ఇవ్వాలి. అడిగేది రాక్ స్టార్ సార్. సూపర్ స్టార్ వచ్చి అడిగినా మా హోటల్ పాలసీని కాదని మేమెవ్వరికి కేసు ఇవ్వం సార్. పోనీ ఎమ్మెల్యే ఎంపీతో ఏమైనా రికమెండేషన్? పిఎంతో ఫోన్ చేయించినా మేము కేసు ఇవ్వం సార్. గట్టిగా ఫిక్స్ అయ్యావన్నమాట. అది నార్త్ ఇండియన్ అనుకుంటా. అలా నవ్వకు, నాకు కోపం వస్తుంది. సిటీ మొత్తం నీ ఫ్యాన్స్ ఉంటారని, కనిపించిన అమ్మాయిలందరూ నీకు పడిపోతారని అనుకోవద్దు రాక్ స్టార్. ఆ అమ్మాయి కూడా నీలాగా మెంటల్. ఈ మైండ్ సెట్టే మార్చుకో. అందరికి మనం నచ్చం, అలాగే అందరూ మనకి నచ్చాలని లేదు. ఎవరి ఒపీనియన్లు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. హలో, అవన్నీ నాకు తెలుసు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం అది చెప్పు. ఇక కేసు రావు, డైరెక్ట్ గా రూమ్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? డోర్ దగ్గర నిల్చుని ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి కదా. అలా వినడం కరెక్టేనా? వాళ్ళలా రావడం కరెక్టేనా? ఏం కాదు, రూమ్ దగ్గరికి వెళ్దాం పద. పద. హలో బుడ్డి, ఎక్కడికి? స్మైలీ రూమ్ దగ్గరికి. 2 కళ్ళు, దానికి ఆడని 2 గ్లాసెస్, అయినా ఎదురుగా ఉన్నది కనిపించదా? చూడు, నా సైట్ మీద సెటర్లు వేస్తే నీకున్న కళ్ళు పోయేలా దేవుడు శపిస్తాడు. ముసలులాగా శాపనార్థాలు ఆపి నీ కళ్ళద్దాలు అడ్జస్ట్ చేసుకుని సరిగ్గా చూడు, అదే స్మైలీ రూమ్. అవును కదూ, సారీ చూసుకోలేదు. కళ్ళు నెత్తి మీద కాదు, కొంచెం కిందికి దించు, నీ హైట్ లాగా. వాళ్ళేం గుసగుసలాడుతున్నారో విందాం. లోపల నుంచి ఎలాంటి మాటలు వినిపించట్లేదు. అసలు ఈ రూమేనా? గ్యారంటీగా ఈ రూమే. నా ఫ్యాన్స్ అబద్ధాలు చెప్పరు. నీ బొందా. విన్. హే డార్లింగ్, ఈ పెయింటింగ్స్, ఈ డోర్స్, ఈ ఫ్లోరింగ్ అంతా చాలా బాగుంది. మన గెస్ట్ హౌస్ కి సేమ్ ఇలాంటి పెయింటింగ్ వేద్దాం. కరెక్ట్. ఈ షాండిలియర్ కూడా బాగుంది కదా. వావ్, సూపర్. యా బాబు, మీ హోటల్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అంతా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదా. వై నాట్? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? టెన్షన్ పడిపోతే మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరగవు. నీకేం తెలుసు అందరినీ ఎంతగా నమ్మిస్తున్నానో, అందరితో ఎంత మంచిగా ఉంటున్నాను. అలా ఉంటేనే కదా మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు చేయగలం. ఒక్కోసారి నాకు చిరాగ్గా ఉంటుంది. ఎలా ఉండే నేను ఎలా ఉంటున్నాను.
ఒక ప్లాన్కి థాట్ ఎంత ముఖ్యమో ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి పేషెన్స్ అంతకంటే ముఖ్యం. చాలా కష్టపడి అంతా ప్లాన్ చేశాను. నువ్వు ఈ టెన్షన్స్ చిరాకులన్నీ పక్కన పెడితేనే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అందుకేగా నీ మీద చూపించాల్సిన ప్రేమని ఎవడెవడి మీద చూపిస్తున్నాను. చూపించాలి. అవసరమైతే వాళ్ల కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంతలా వాళ్ల నమ్మకాన్ని నువ్వు సంపాదించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ చెడిపోకూడదు. ఒకవేళ అలాంటిదే జరిగితే జరగదు. సపోజ్ జరిగిందే అనుకో, తెలుసు కదా ఓడిపోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓడిపోయే పరిస్థితి వస్తే ఎవ్వరిని వదలను. పిన్ని, చైత్ర విరాజులు మన వంటల్లో విషం కలిపిందెవరో తెలుసుకుంటామన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంత తేలిక కాదు కదమ్మా, కొంత సమయం పడుతుందేమో. అది కాదు పిన్ని, ఎవరు చేశారా అని వాళ్ళంతా వెతుకుతున్నారు. కానీ వాళ్ళు అనవసరంగా కష్టపడుతున్నారు. రాదనుకోవచ్చు కదా. అవును పిన్ని, ఖచ్చితంగా హంసకే అవసరం ఉంది. తనే ఆ విషయం కలిపుంటుంది. సీతారత్నం, సాక్ష్యాలు లేకుండా ఎలా నిరూపించగలం హంసే ఈ పని చేసిందని? పిన్ని, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటి? అసలు మన సాక్ష్యాల కోసం వెతికే కన్నా, ఎవరు చేశారో ఊహించుకునే కన్నా, నేను హంసే చేసిందని బలంగా నమ్ముతున్నాను కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్లి తన మీద కేసు పెడతాను. అప్పుడు పోలీసులే మనకి న్యాయం చేసి పెడతారు. వాళ్లే అసలు దోషుల్ని వెతికి పట్టుకుంటారు. కాదు సీతారత్నం, ఆ పోలీసుల్ని వీళ్ళు కొనేయగలరు. అది ఆలోచించావా? పిన్ని, ఎస్ఐని కొంటే సిఐ దగ్గరికి వెళ్దాం, సిఐని కొంటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే డీజీపీ గారి దగ్గరికి వెళ్దాం. పోరాడదాం. ఖచ్చితంగా మనం తప్పు చేయలేదు కాబట్టి దోషులెవరో వాళ్ళని పోలీసులే పట్టుకుంటారు. వద్దు సీతారత్నం, కొన్ని రోజులు ఆగు. చైత్ర చెప్పింది కదా. వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తారు, నా ప్రయత్నం నేను చేస్తాను.